హాయ్ అండి అందరికీ. మనం లాస్ట్ వీడియోలో అస్థిపంజరాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు అనేసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ రోజైతే ఆ 2 భాగాల గురించి ఫుల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మొదటిది అక్షాస్థిపంజరం, సెకండ్ది అనుబంధాస్థిపంజరం. మొదటగా మన అక్షాస్థిపంజరం గురించి అయితే తెలుసుకుందాం. పుర్రెలోని 22 ఎముకలు ఉంటాయి. పుర్రె కపాలము మరియు ముఖములో గల ఎముకలన్నీ కలిపి 22. అది కపాలంలో 8 ఎముకలు ఉంటాయి, ముఖములో 14 ఎముకలు ఉంటాయి. ఈ 2 కలిపి పుర్రెలోని ఎన్ని ఎముకలు ఉంటాయండి? 22 ఎముకలు ఉంటాయి. ఫస్ట్ మనం కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, అవి ఏవి, దాని గురించి తెలుసుకుందాం. కపాలం అనగా క్రానియం అంటారు. అది ఫస్ట్ వన్ ఫ్రంటల్ బోన్. ఇది ఒకటి ఉంటుంది, నుదుటి మీద ఉంటుంది. ఇది గంట ఆకారంలో ఉంటుంది. ఫ్రంటల్ బోన్ అనేది గంట ఆకారంలో ఉండి నుదుటి మీద ఉంటుంది. రెండోది పార్షియల్ బోన్స్. ఇవి 2 ఉంటాయి. ఇది పుర్రెపై భాగాన్ని పార్శ్వాలను కప్పుతూ ఉంటుంది. మూడోది హాస్పిటల్ బోన్. ఇది ఒకటి ఉంటుంది, పుర్రెకు వెనక వైపు ఉంటుంది. ఈ బోన్ అనేది పుర్రెకు వెనక వైపు ఉంటుంది. నాలుగోది టెంపోరల్ బోన్స్. ఇది చెవులు క్రిందగా ఉంటుంది. ఐదోది స్పినాయిడ్ బోను. ఇది గబ్బిలం ఆకారంలో ఉండి పుర్రెకు పీట భాగంలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందండి? పుర్రెకు పీట భాగంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? గబ్బిలం ఆకారంలో ఉంటుంది. ఆరోది ఎథ్మాయిడ్ బోను. ఇది నేత్రకూటరముల మధ్య నాసికా కుహరం కింద ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందండి? నేత్రకూటరముల మధ్య నాసికా కుహరం కింద ఉంటుంది. మొత్తం మనం ఎన్ని ఎముకలండి? కపాలంలో 8 ఎముకలు. అది ఫస్ట్ వన్ ఫ్రంటల్ బోను, పార్షియల్ బోన్స్, హాస్పిటల్ బోను, టెంపోరల్ బోన్స్, స్పినాయిడ్ బోను, ఎథ్మాయిడ్ బోను. మనకి ఈ విధంగా కపాలంలో ఉన్న ఎముకలు. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని బిట్ రూపంలో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పుర్రెలో ఎముకల సంఖ్య 22. ఏ ఎముకలు కలిపి పుర్రెలో ఎముకల సంఖ్యగా లెక్క పెడతారు? కపాలము మరియు ముఖము. కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 8 ఎముకలు ఉంటాయి. ముఖములో ఎన్ని ఎముకలు ఉంటాయి? 14 ఎముకలు ఉంటాయి. ఫ్రంటల్ బోను ఎక్కడ ఉంటుంది? నుదుటి మీద ఉంటుంది. ఫ్రంటల్ బోన్స్ ఎన్ని? 1. ఫ్రంటల్ బోన్ యొక్క ఆకారం గంట ఆకారంలో ఉంటుంది. పార్షియల్ బోను ఎక్కడ ఉంటుంది? పుర్రె పై భాగాన్ని పార్శ్వాలను కప్పుతూ ఉంటుంది. పార్షియల్ బోను ఎన్ని ఉంటాయి? 2 ఉంటుంది. హాస్పిటల్ బోను 1. ఇవి ఎక్కడ ఉంటుంది? పుర్రెకి వెనక వైపు ఉంటుంది. టెంపోరల్ బోను ఎక్కడ ఉంటుంది? చెవుల క్రింద ఉంటుంది. టెంపోరల్ బోన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటుంది. స్పినాయిడ్ బోను ఏ ఆకారంలో ఉంటుంది? గబ్బిలం ఆకారంలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? పుర్రెకి పేట భాగంలో ఉంటుంది. స్పినాయిడ్ బోను ఎన్ని ఉన్నాయి? 1. ఎథ్మాయిడ్ బోను ఎక్కడ ఉంటుంది? నేత్రకూటరముల మధ్య నాసికా కుహరం కింద ఉంటుంది. ఎథ్మాయిడ్ బోన్ అనేది ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. మొత్తం కపాలంలో ఉన్న ఎముకల సంఖ్య ఎంత? 8. గబ్బిలం ఆకారంలో ఉండే ఎముకను ఏమంటారు? స్పినాయిడ్ బోన్ అని అంటారు. స్పినాయిడ్ బోను ఏ భాగంలో ఉంటుంది? పుర్రకు పీట భాగంలో ఉంటుంది. ఈ విధంగా అయితే మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫేషియల్ బోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముఖములో 14 ఎముకలు ఉంటాయి. ఫస్ట్ వన్ నాజల్ బోన్స్. ఇవి 2 ఉంటాయి. ఇది బ్రైడ్ ఆఫ్ ద నోస్ యొక్క అప్పర్ పార్ట్ను ఏర్పరచును. సెకండ్ మ్యాక్సిల్లర్ బోన్స్. ఇవి 2 ఉంటాయి. ఇది అప్పర్ జా బోన్స్ అని అంటారు. వీటి మీద మీసాలు ఉంటాయి. నెక్స్ట్ జైగోమాటిక్ బోన్స్. ఇవి బుగ్గలో ఉండే ఎముకలు. ఇవి 2 ఉంటాయి. నెక్స్ట్ లాక్రిమల్ బోన్స్. వీటిలో నేత్రకూటరములు ఉండను. ఇవి 2 ఉంటాయి. నెక్స్ట్ పాలటైన్ బోన్స్. ఇవి 2 ఉంటాయి. ఇది ముక్కు క్రింద భాగాన్ని మరియు రూఫ్ ఆఫ్ ద మౌత్ ఏర్పరచును. నెక్స్ట్ ఇన్ఫీరియర్ టర్బినట్స్. ఇవి 2 ఉంటాయి. ఇవి స్ప్రింగ్ స్క్రోల్ వలె ఉండి ఒక్కొక్క నాసికా కుడ్యములో ఉంటుంది. నెక్స్ట్ మ్యాండిబుల్. ఇది 1 ఉంటుంది. ఇది క్రింది దవడను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ హోమర్. ఇది 1 ఉంటుంది. ఇది ముక్కు క్రింద వెనుక భాగంలో ఉంటుంది. ముఖములో కదిలే ఏకైక ఎముక మ్యాండిబుల్.
ముఖములో కదిలే ఏకైక ఎముక ఏంటంటే మ్యాండిబుల్. మ్యాండిబుల్ ఆకారం గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. మ్యాండిబుల్ యొక్క ఆకారం గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది, అంటే ఆర్షిషు ఆకారంలో ఉంటుంది. మ్యాండిబుల్ ముఖములో పెద్దది మరియు గట్టిది. ముఖములో పెద్దదైన గట్టిదైన ఎముక ఏంటండి? మ్యాండిబుల్. అదేవిధంగా చెవుల్లో ఒక్కొక్క చెవిలో 3 ఎముకలు ఉంటాయి. ఒక్కొక్క చెవిలో 3 ఎముకలు ఉంటాయి. అవి మేలియస్, ఇంకస్, స్టెప్స్. మేలియస్, ఇంకస్, స్టెప్స్. నెక్స్ట్ శరీరంలో అతి చిన్న ఎముక స్టెప్స్. శరీరంలో అతి చిన్న ఎముక స్టెప్స్. ఈ మేలియస్ అనేది సుత్తి ఆకారంలో ఉంటుంది. ఈ మేలియస్ సుత్తి ఆకారంలో ఉంటుంది. ఇంకస్ అంకవన్నె ఆకారంలో ఉంటుంది. ఇంకస్ అనే ఎముక అంకవన్నె ఆకారంలో ఉంటుంది. స్టెప్స్ అనే ఎముక పట్టెడ ఆకారంలో ఉంటుంది. ఈ స్టెప్స్ అనే ఎముక పట్టెడ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ హయాయిడ్ బోను. ఈ హయాయిడ్ బోన్ అనేది యూ షేప్ లో ఉంటుంది. ఈ హయాయిడ్ బోన్ యొక్క ఆకారం యూ షేప్, పుర్రె లోపల మధ్య భాగంలో ఉంటుంది. ఈ హయాయిడ్ బోన్ అనేది పుర్రె లోపల మధ్య భాగంలో ఉంటుంది. మనం ఈ పాయింట్స్ ని ఇప్పుడు బిట్ రూపంలో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. నాజల్ బోన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటుంది. మ్యాక్సిలా బోన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. నెక్స్ట్ జైగోమాటిక్స్ బోన్స్ ఎక్కడ ఉంటుంది? బొగ్గలలో ఉంటుంది. ఇవి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. లాక్రిమల్ బోన్స్ ఎక్కడ ఉంటుంది? నేత్రకూటరములో ఉంటుంది. ఇవి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. పాల్టైన్ బోన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫీరియర్ టర్బినటస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇది ఏ ఆకారంలో ఉంటుంది? స్ప్రింగ్ మరియు స్క్రోల్ వలె ఉండి ఒక్కొక్క నాసికా కుడ్యములో ఉంటుంది. నెక్స్ట్ క్రింద దవడలో ఉండే ఎముక మ్యాండిబుల్. నెక్స్ట్ హోమర్ అనే ఎముక ఎన్ని ఉంటుంది? 1 ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ముక్కుకి క్రింద వెనక భాగంలో ఉంటుంది. ముఖములో కదిలే ఏకైక ఎముక మ్యాండిబుల్. గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఎముక పేరేంటి? మ్యాండిబుల్. ముఖంలో పెద్దదైన గట్టిదైన ఎముక ఏంటి? మ్యాండిబుల్. చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 3 ఎముకలు ఉంటాయి. మేలియస్ ఏ ఆకారంలో ఉంటుంది? సుత్తి ఆకారంలో ఉంటుంది. ఇంకస్ అనే ఎముక ఏ ఆకారంలో ఉంటుంది? అంకవన్నె ఆకారంలో ఉంటుంది. స్టెప్స్ అనే ఎముక ఏ ఆకారంలో ఉంటుంది? పట్టెడ ఆకారంలో ఉంటుంది. శరీరంలో అతి చిన్న ఎముక స్టెప్సిస్. హయాయిడ్ అనే ఎముక ఏ ఆకారంలో ఉంటుంది? యూ షేప్ లో ఉంటుంది. పుర్రె లోపల మధ్య భాగంలో ఉండే ఎముక హయాయిడ్ ఎముక. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెన్నెముకలోని ఎముకల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వెన్నెముక వెర్టిబ్రల్ బోన్స్. వెన్నెముక వెర్టిబ్రల్ బోన్స్. ఇది 5 భాగాలు ఉంటాయి. దీనిలో 4 వంపులు ఉంటాయి. ఇది శరీరానికి ఆధారము వలె పనిచేయను. ఈ వెన్నెముక ఎస్ షేప్ లో ఉంటుంది. ఈ వెన్నెముక ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇందులో 1-2 వక్రాలు పుటాకారంలో ఉంటాయి. 2 వక్రాలు కుంభాకారంలో ఉంటాయి. ఇందులో 4 వంపులు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అందులో 2 వక్రాలు పుటాకారంలో ఉంటాయి. 2 వక్రాలు కుంభాకారంలో ఉంటాయి. పుట్టిన పిల్లలలో వెన్నెముకలో వంపులుండవు. చిన్న పిల్లలలో వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. చిన్న పిల్లల వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. పెద్దవారిలో 26 ఎముకలు ఉంటాయి. మనకి ఇప్పుడు చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ 5 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అది ఫస్ట్ వన్ సర్వైకల్. ఇవి మెడ భాగంలో ఉంటుంది. ఈ సర్వైకల్ ఎముకలు అనేవి మెడ భాగంలో ఉంటుంది. అవి చిన్న పిల్లలలో 7 ఎముకలు ఉంటాయి. పెద్దవారిలో కూడా 7 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ థొరాసిక్. ఇది ఛాతి భాగంలో ఉంటుంది. ఈ థొరాసిక్ ఎముకలు చిన్న పిల్లలలో 12 ఉంటాయి. పెద్దవారిలో కూడా 12 ఉంటాయి. నెక్స్ట్ లుంబర్. ఇది నడుము ప్రాంతంలో ఉంటుంది. చిన్న పిల్లలలో లుంబర్ ఎముకలు 5 ఉంటాయి. పెద్దవారిలో కూడా 5 ఉంటాయి. నెక్స్ట్ సాక్రల్. ఇది కటివలయంలో ఉంటుంది. చిన్న పిల్లలలో సాక్రల్ ఎముకలు 5 ఉంటాయి. పెద్దవారిలో 1 ఉంటుంది. పెద్దవారిలో సాక్రల్ ఎముకలు ఎన్ని ఉంటాయండి? 1 ఉంటుంది. నెక్స్ట్ కాక్సిజల్. ఇవి కటివలయంలోనే ఉంటుంది. చిన్న పిల్లల్లో కాక్సిజల్ ఎముకలు అనేవి 4 ఉంటాయి. పెద్దవారిలో 1 ఉంటుంది. దీనినే తోక ఎముక అని కూడా అంటారు.
దీనినే తోక ఎముక అని కూడా అంటారు. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం చూసుకున్నట్లయితే వెన్నెముక ఎముకలు ఎన్ని ఉంటాయంటే 33 ఉంటాయి. పెద్దవారిలో 26 అనేవి ఉంటాయి. మెడ భాగంలోని ఎముకలను సర్వైకల్ బోన్స్ అని అంటారు. మెడ భాగంలోని ఎముకలను సర్వైకల్ బోన్స్ అని అంటారు. వీటిలో మొదటి ఎముక అట్లాస్, ఇది పుర్రెకు అతుకుబడి ఉంటుంది. వీటిలో మొదటి ఎముక ఏంటండి? అట్లాస్, ఇవి పుర్రెకు అతుకుబడి ఉంటుంది. రెండవది యాక్సిస్. ఇప్పుడు మనం వెన్నెముక ఎముకలో వచ్చే లోపాలు, దాని యొక్క డిసీజెస్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్, ముందుకు ఉన్నటువంటి వంపు ఎక్కువ ముందుకి వంపు తిరిగి ఉన్నట్లయితే దాన్ని లార్డోసిస్ అంటారు. లార్డోసిస్ ఏమంటారండి? ముందుకు ఉన్నటువంటి వంపు ఎక్కువ ముందుకు వంపు తిరిగి ఉన్నట్లయితే దానిని లార్డోసిస్ అంటారు. దాన్నే నడ్డి అని అంటారు. ఇది ఎక్కువగా లుంబర్ ప్రాంతంలో వస్తుంది. వెన్నెముక పై భాగం వెనుకకు, పొట్ట భాగం ముందుకు వచ్చును. వెన్నెముక పై భాగం వెనుకకు, పొట్ట భాగం అనేది ఎక్కడుంటుంది? లుంబర్ ప్రాంతంలోనే కదా. ఇవి ముందుకు వచ్చును. లుంబర్ ప్రాంతంలో ఎక్కువ వంపు ఉంటుంది. అందువల్ల ఈ వ్యాధి మనం లార్డోసిస్ అని అంటారు. నెక్స్ట్, వెనుకకు ఉన్నటువంటి వంపు ఎక్కువ వెనుకకు వంపు తిరిగి ఉన్నట్లయితే, అంటే థొరాసిక్ ప్రాంతంలో ఉన్న వంపు ఎక్కువగా వెనుకకి ఉన్నట్లయితే దీన్ని కైపోసిస్ అంటారు. మనకి దీన్నే గుమస్తాల జబ్బు అని అంటారు. ఈ రెండు కలిసి ఉంటే కైపోలార్డోసిస్ అని అంటారు. వెన్నెముక ప్రక్కకు వంగి ఉంటే, అనగా భుజములు రెండు సమాంతరముగా లేకపోతే దాన్ని స్కోలియోసిస్ అంటారు. వెన్నెముక ప్రక్కకు వంగి ఉంటే, అనగా భుజములు రెండు సమాంతరముగా లేకపోతే దాన్ని ఏమంటారండి? స్కోలియోసిస్ అంటారు. వెన్నెముక వంపులు లేకుండా నిటారుగా ఉండటాన్ని ఫ్లాట్ బ్యాక్ అంటారు. వెన్నెముక వంపులు లేకుండా నిటారుగా ఉండటాన్ని ఏమంటారండి? ఫ్లాట్ బ్యాక్ అని అంటారు. అదేవిధంగా పుట్టిన పిల్లలలో వెన్నెముకలో వంపులు ఉండవు. అలా అని వాళ్ళకి ఫ్లాట్ బ్యాక్ వచ్చిందని అనుకోవడం తప్పు. మనకి వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వెన్నెముక వంపులు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, మోకాళ్ళు కొట్టుకుంటుంటే నాక్ నీస్ అని అంటారు. మోకాలు క్రింద భాగం బయట వైపుకు వంపు తిరిగి ఉంటే బౌల్ లెగ్స్ అంటారు. అంటే దాన్ని దొడ్డి కాళ్ళు అని అంటారు. అరికాలలో వంపు లేకుండా సమానముగా ఉంటే ఫ్లాట్ ఫుట్ అంటారు. అరికాళ్ళు వంపు లేకుండా సమానంగా ఉంటే దాన్ని ఏమంటారండి? ఫ్లాట్ ఫుట్ అని అంటారు. అదేవిధంగా మనం దీని గురించి పోర్చర్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు నేను డీటెయిల్గా లార్డోసిస్ అంటే ఏంటి, కైపోసిస్ అంటే ఏంటి, స్కోలియోసిస్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి, నాక్నీస్ అని అంటే ఏంటి, దాని గురించి నేను పోర్చర్స్ గురించి చెప్పేటప్పుడు చాలా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని బిట్ రూపంలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వెన్నెముక అనేది శరీరానికి ఏ విధంగా పనిచేయను? ఆధారం వల్లే పనిచేయను. వెన్నెముకలో ఎన్ని వంపులు ఉంటాయి? 4 వంపులు ఉంటాయి. వెన్నెముక యొక్క ఆకారం ఎస్ ఆకారంలో ఉంటుంది. వెన్నెముకలో 2 వక్రాలు పుటాకారంగా ఉంటే మిగతా వక్రాలు ఏ ఆకారంలో ఉంటుంది? కుంభాకారంలో ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో వెన్నెముక వంపులు ఉంటాయా? ఉండవు. చిన్న పిల్లల్లో వెన్నెముక ఎముకలు ఎన్ని ఉంటాయి? 33 ఎముకలు. పెద్దవారిలో ఎన్ని ఉంటాయి? 26 ఎముకలు. సర్వైకల్లో ఎన్ని ఎముకలు ఉంటాయి? 7 ఎముకలు ఉంటాయి. ఇది ఏ భాగంలో ఉంటుంది? మెడ భాగంలో ఉంటుంది. థొరాసిక్ ఎన్ని ఎముకలు ఉంటుంది? 12 ఎముకలు ఉంటాయి. ఇది ఏ భాగంలో ఉంటుంది? ఛాతి భాగంలో ఉంటుంది. లుంబర్ ప్రాంతంలో ఉండే ఎముకల సంఖ్య 5. సాక్రల్ ప్రాంతంలో ఉండే ఎముకల సంఖ్య 5. పెద్దవారిలో సాక్రల్ ప్రాంతంలో ఉండే ఎముకల సంఖ్య 1. కాక్సిజల్ ప్రాంతంలో చిన్నపిల్లలలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 4. పెద్దవారిలో 1. ఈ కాక్సిజల్ ప్రాంతంలో ఉన్న ఎముకని ఏమంటారు? తోక ఎముక అంటారు. ఇది ఏ భాగంలో ఉంటుంది? కటివలయంలో ఉంటుంది. పెద్దవారిలో ఉండే వెన్నెముక ఎముకల సంఖ్య 26. అదేవిధంగా మెడ భాగంలో ఉన్నటువంటి సర్వైకల్ బోన్స్లో మొదటి ఎముక అట్లాస్, రెండవ ఎముక యాక్సిస్. అదేవిధంగా అట్లాస్ ఎముక ఏ ఎముకపై తిరుగుతూ ఉంటుంది? యాక్సిస్ ఎముకపై తిరుగుతూ ఉంటుంది. వెన్నెముకలో పెద్ద ఎముకలు లుంబర్ బోన్స్.
ముందుకు ఉన్నటువంటి వంపు ఎక్కువ ముందుకు వంపు తిరిగి ఉన్నట్లయితే దానిని లార్డోసిస్ అంటారు. దీన్నే హలో బ్యాక్ అని కూడా అంటారు. నెక్స్ట్, లార్డోసిస్ ఏ విధంగా వస్తుంది? లుంబర్ ప్రాంతంలో ముందుకు ఉన్నటువంటి వంపు ఎక్కువ ముందుకు వంపు తిరిగి ఉన్నట్లయితే లార్డోసిస్ అనేది వస్తుంది. వెన్నెముక పైభాగం వెనుకకు అంటే పొట్ట భాగం ముందుకు వచ్చును. ఇది లుంబర్ ప్రాంతంలో వచ్చే వంపుని ఏమంటారు? లార్డోసిస్. వెనుకకు ఉన్నటువంటి వంపు ఎక్కువ వెనుకకు వంపు తిరిగి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? కైపోసిస్. గుమస్తాల జబ్బు అని దేన్ని అంటారు? కైపోసిస్ అని అంటారు. నెక్స్ట్, ఈ కైపోసిస్ లార్డోసిస్ కలిపి వచ్చినట్లయితే అటువంటి వంపుని ఏమంటారు? కైపోలార్డోసిస్ అని అంటారు. అదేవిధంగా వెన్నెముక ప్రక్కకు వంగి ఉంటే అనగా భుజాలు రెండు సమాంతరంగా లేకపోతే అటువంటి వంపుని ఏమంటారు? స్కోలియోసిస్ అని అంటారు. అదేవిధంగా మోకాళ్ళు కొట్టుకుంటుంటే అలాంటి దాన్ని ఏమంటారు? నాక్నీస్ అని అంటారు. మోకాలు క్రిందికి భాగం బయట వైపుకు వంపు తిరిగి ఉంటే దాన్ని ఏమంటారు? బౌల్ లెగ్స్ అని అంటారు. అరికాలలో వంపు లేకుండా సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు? ఫ్లాట్ ఫుట్ అని అంటారు. ఈ విధంగా బిట్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హురం పంజరం గురించి తెలుసుకుందాం. దీన్నే థొరాక్స్ అని అంటారు. దీనిలో ఎముకల సంఖ్య 25. ఎముకల సంఖ్య 25. దీనిలో లంగ్స్ మరియు హార్ట్ భద్రంగా ఉండను. దీని లోపల లంగ్స్ మరియు హార్ట్ అనేవి భద్రంగా ఉంటుంది. ఛాతి భాగంలో వెన్నెముక నుండి 12 జతలు ప్రక్కటెముకలు బయలుదేరును. ఛాతి భాగములో వెన్నెముక నుండి 12 జతల ప్రక్కటెముకలు బయలుదేరును. ఇవి వెన్నెముక మరియు స్టెర్నం కలియును. అందువలన పంజరం వలె ఉంటుంది. ఇది పంజరం వలె ఉంటుంది. ఇందులో 3 రకాలు ప్రక్కటెముకలు గురించి మనం చెప్పుకుందాం. ఇందులో 3 రకాలు ప్రక్కటెముకలు. అందులో ట్రూ రిబ్స్ అంటే నిజమైన ప్రక్కటెముకలు. రెండోది ఫాల్స్ రిబ్స్ అంటే అబద్ధపు ప్రక్కటెముకలు. నెక్స్ట్, ఫ్లోటింగ్ రిబ్స్ అంటే తేలియాడే ప్రక్కటెముకలు. ఫస్ట్ మనం ట్రూ రిబ్స్. ఇవి 7 జతలు ఉంటాయి. ఇవి ప్రత్యక్షముగా రొమ్ము ఎముకతో కలిసి ఉండును. అదేవిధంగా ఫాల్స్ రిబ్స్. ఇవి 3 జతలు ఉంటాయి. ఇవి ప్రత్యక్షముగా రొమ్ము ఎముకతో కలయిక మృదులాస్థి సహాయంతో కలుస్తుంది. ఇది ప్రత్యక్షముగా రొమ్ము ఎముకతో కలయిక మృదులాస్థి సహాయంతో కలుస్తుంది. నెక్స్ట్, ఫ్లోటింగ్ రిబ్స్. ఇవి 2 జతలు ఉంటాయి. ఇవి రొమ్ము ఎముకలతోనూ ప్రక్కటెముకలతోనూ కలుస్తుంది. అదేవిధంగా ఈ ఫ్లోటింగ్ రిబ్స్ అనేవి వెన్నెముకకు వేలాడుతూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్, స్టెర్నం. ఈ స్టెర్నం ఇది ఒక ఎముక. ఈ స్టెర్నంనే రొమ్ము ఎముక లేదా ఉరోస్థి అంటారు. అని అంటారు. దీని యొక్క ఆకారం కత్తి లేదా గ్లేడియోలస్ అనే ఆకారంలో ఉంటుంది. ఈ స్టెర్నం యొక్క ఆకారం కత్తి లేదా గ్లేడియోలస్ అనే ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా దీనిలో 3 భాగాలు ఉంటాయి. ఈ స్టెర్నంలో 3 భాగాలు అనేవి ఉంటాయి. పై భాగాన్ని మనుబ్రియం అని అంటారు. మధ్య భాగాన్ని బాడీ లేదా గ్లాడియస్ అని అంటారు. అదేవిధంగా క్రింది భాగాన్ని క్స్పాయిడ్ ప్రాసెస్ అని అంటారు. రిబ్స్ను కలిపే కార్టిలేజ్ను కాస్టల్ కార్టిలేజ్ అంటారు. ఏమంటారు? కాస్టల్ కార్టిలేజ్ అని అంటారు. దీన్నే హైలైన్ కార్టిలేజ్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని బిట్ రూపంలో చూసుకున్నట్లయితే హురం పంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 25 ఎముకలు ఉంటాయి. హురం పంజరానికి ఏ భాగాలు కప్పి ఉంచుతాయి? ఊపిరితిత్తులు మరియు గుండె. ఛాతి భాగంలో వెన్నెముక నుండి ఎన్ని జతల ప్రక్కటెముకలు బయలుదేరుతుంది? 12 జతలు. ఇవి వెన్నెముక మరియు స్టెర్నంను కలిసి ఉంటుంది. అందువలన ఏ ఆకారంలో ఉంటుంది? పంజరం వలె ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్రక్కటెముకలు ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు. ట్రూ రిబ్స్ అనేవి ఎన్ని జతలు ఉంటాయి? 7 జతలు. ఫాల్స్ రిబ్స్ ఎన్ని జతలు ఉంటాయి? 3 జతలు. ఫ్లోటింగ్ రిబ్స్ ఎన్ని జతలు ఉంటాయి? 2 జతలు అనేసి ఉంటాయి. నెక్స్ట్,
హురోస్తి అని దేన్ని అంటారు? స్టెర్నంని అని అంటారు. హురోస్తి యొక్క ఆకారం కత్తి లేదా గ్లేడియోలస్. మనుబ్రియం దేనికి సంబంధించింది? స్టెర్నంకి సంబంధించింది. నెక్స్ట్ రిబ్స్ను కలిపే కార్టిలేజ్ని ఏమంటారు? కాస్టల్ కార్టిలేజ్ అని అంటారు. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుబంధాస్థి పంజరం గురించి తెలుసుకుందాం. అపెండిక్యులర్ స్కెల్టన్. ఇందులో 2 హ్యాండ్స్, 2 లెగ్స్, స్కాపులా, క్లావికల్స్, హిప్ బోన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం హ్యాండ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఒక్కొక్క చేతిలో 30 ఎముకలు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో 30 ఎముకలు ఉంటాయి. అందులో హ్యూమరస్ 1, రేడియస్ 1, ఆల్నా 1, కార్పల్స్ 8 ఎముకలు ఉంటాయి. మెటాకార్పల్స్ 5, ఫెలాంజెస్ 14. అనగా 2 చేతులలో 60 ఎముకలు ఉంటాయి. అంటే ఒక్కొక్క చేతిలో 30 ఎముకలు. 2 × 30 = 60 ఎముకలు అనేవి ఉంటాయి. మణికట్టులోని ఎముకలను కార్పల్స్ అంటారు. మణికట్టులోని ఎముకలను కార్పల్స్ అంటారు. చేతి వేళ్లను పెలాంజెస్ అంటారు. దీనినే డిజిట్స్ అని కూడా అంటారు. అప్పరాంలో పెద్ద ఎముక హ్యూమరస్. అప్పరాంలో పెద్ద ఎముక హ్యూమరస్. తంబు ఫింగర్ వైపు ఉన్న ఎముకను రేడియస్ అంటారు. అంటే ఈ తంబు ఫింగర్ వైపు ఉన్న ఎముకను రేడియస్ అంటారు. దాని కింద ఉన్న ఎముకను ఆల్నా అని అంటారు. దాని కింద ఉన్న ఎముకను ఆల్నా అని అంటారు. రేడియస్ కన్నా ఆల్నా పెద్దది. రేడియస్ కన్నా ఆల్నా పెద్దది. రేడియస్ ఆల్నా జాయింట్స్ లో కుహరం అనేది ఉండదు. ఇప్పుడు ఈ పాయింట్స్ ని బిట్ రూపంలో చూసుకున్నట్లయితే 2 హ్యాండ్స్ లో ఎన్ని ఎముకలు ఉంటాయి? 60 ఎముకలు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఎముకల సంఖ్య 30. మణికట్టులోని ఎముకలను ఏమంటారు? కార్పల్ బోన్స్ అని అంటారు. పెలాంజస్ లో ఎముకలు ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. ఆల్నా బోన్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. అదేవిధంగా అప్పరాంలో పెద్ద ఎముక హ్యూమరస్. తంబు ఫింగర్ వైపు ఉన్న ఎముకను ఏమంటారు? రేడియస్. రేడియస్ కు కింద ఉన్న ఎముకను ఏమంటారు? ఆల్నా. అదేవిధంగా కార్పల్స్ ఎముకలు సంఖ్య 8. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ లెగ్స్. ఒక్కొక్క కాలులో 30 ఎముకలు ఉంటాయి. ఒక్కొక్క కాలులో 30 ఎముకలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఫీమర్ 1, టిబియా 1, ఫిబులా 1, పటెల్లా 1, టార్సల్స్ 7 ఎముకలు ఉంటాయి. మెటాటార్సల్స్ 5, పెలాంజస్ 14. టోటల్గా ఒక్కో కాళ్ళలో ఎంత ఉంటుందండి? 30 ఎముకలు ఉంటాయి. ఈ 30 ఎముకలు 30 + 30 అంటే 2 కాళ్ళలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 60 ఎముకలు ఉంటాయి. బాడీలో పొడవైన గట్టి ఎముక ఫీమర్. బాడీలో పొడవైన గట్టి ఎముక ఫీమర్. ఇది మోకాలు చిప్పను పటెల్లా అని అంటారు. మోకాలు చిప్పును పటెల్లా అని అంటారు. ఇది క్వాడ్రిసెప్స్ ఫెమోరియస్ అనే కండరం యొక్క స్నాయువులలో అంటే టెండాన్లో ఎదుగుతుంది. ఇటువంటి స్నాయువులలో పెరిగే ఎముకలను ఏమంటారంటే సెస్మాయిడ్ ఎముకలు అని అంటారు. ఏ ఎముకలు అంటారండి? సెస్మాయిడ్ ఎముకలు. టిబియాను చిన్ బోన్ అని అంటారు. ఫిబులాను స్ప్లింట్ బోన్ అని అంటారు. యాంకిల్ లేదా చీలమండలోని ఎముకలను టార్సల్స్ అని అంటారు. యాంకిల్ లేదా చీలమండలోని ఎముకలను టార్సల్స్ అని అంటారు. ఇప్పుడు ఈ పాయింట్స్ను మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క కాలులో ఉండే ఎముకల సంఖ్య 30. 2 కాళ్ళలో ఉండే ఎముకల సంఖ్య 60. బాడీలో పొడవైన గట్టి ఎముక ఫీమర్. మోకాలు చిప్పను ఏమంటారు? పటెల్లా. స్నాయువులలో పెరిగే ఎముకలను ఏమంటారు? సెస్మాయిడ్ బోన్స్ అని అంటారు. చిన్ బోన్ అని దేన్ని అంటారు? టిబియాని అంటారు. స్ప్లింట్ బోన్ అని దేన్ని అంటారు? ఫిబులాని అంటారు. చీలమండలోని ఎముకల సంఖ్య టార్సల్స్ ఇవి ఎన్ని ఉన్నాయి? 7. మెటాటార్సల్స్ సంఖ్య 5. పెలాంజస్ సంఖ్య 14. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కాపులా. స్కాపులాలో 2 ఎముకలు ఉంటాయి. ఇవి టీ షేప్ లో ఉంటుంది. ఈ స్కాపులా అనే ఎముకలు టీ షేప్ లో ఉంటుంది. వీటిని హంస ఫలకం అని అంటారు. స్కాపులాని హంస ఫలకం అని అంటారు. నెక్స్ట్ క్లావికల్స్. ఈ క్లావికల్స్ 2 ఎముకలు ఉంటాయి. దీనినే జత్రుక అని అంటారు. దీనినే జత్రుక అని అంటారు. ఈ క్లావికల్స్ ఎస్ షేప్ లో ఉంటుంది. ఈ క్లావికల్స్ ఎస్ షేప్ లో ఉంటుంది. నెక్స్ట్ హిప్ బోన్స్. ఇవి 2 ఎముకలు ఉంటుంది. అది ఫస్ట్ రైట్ ఇన్నోమినేట్ బోను, లెఫ్ట్ ఇన్నోమినేట్ బోను. శరీరంలో బరువైన ఎముక హిప్ బోను. శరీరంలో బరువైన ఎముక హిప్ బోను. హిప్ బోన్ను పెల్విక్ గ్రీడల్ అని అంటారు. హిప్ బోన్ను పెల్విక్ గ్రీడల్ అని అంటారు. ఇవి 3 బోన్లు ఉంటాయి. ఇలియం, ఎస్బియం, ఫ్యూబస్. ఈ 3 ఎముకలు చిన్న వయసులో ఉండి పెద్ద వయసు వచ్చాక 2 ఎముకలుగా మారుతుంది. చిన్న వయసులో 3 ఎముకలుగా ఉండి పెద్ద వయసు వచ్చాక 2 ఎముకలుగా మారుతుంది. వీటినే ఫ్యూజ్డ్ బోన్స్ అని అంటారు. వీటిని ఏమంటారండి? ఫ్యూజ్డ్ బోన్స్ అని అంటారు.
మనం ఈ హిప్ బోన్స్ అనేవి శరీరంలో బరువైన ఎముక. అప్పర్ ఎక్స్టర్మిటీలో ఉన్న ఎముకల సంఖ్య 64. అవి క్లావికల్స్ 2, స్కాపులర్ 2, 2 హ్యాండ్స్ 60, టోటల్ 64. అప్పర్ లింబ్ లో 60 ఎముకలు ఉంటాయి. అవి 2 హ్యాండ్స్ 30 + 30 60. లోయర్ ఎక్స్టర్మిటీలో ఉన్న ఎముకల సంఖ్య 62. అవి పెల్విక్ గ్రీడల్ 2, 2 లెగ్స్ 60, టోటల్ 62. లోయర్ లింబ్ లో 60 ఎముకలు ఉంటాయి. అవి 2 లెగ్స్ 30 + 30. ఎన్ని ఎముకలు అండి? 60 ఎముకలు. ఇప్పుడు ఈ పాయింట్స్ ని మనం బిట్ రూపంలో చూసుకున్నట్లయితే హంస పలకం అని దేన్ని అంటారు? స్కాపులా. స్కాపులా యొక్క ఆకారం టీ షేప్ లో ఉంటుంది. స్కాపులా ఎన్ని ఎముకలు ఉంటుంది? 2 ఎముకలు ఉంటుంది. జత్రుక అని ఏ ఎముకని అంటారు? క్లావికల్స్. ఇవి ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ షేప్ లో ఉంటుంది. ఇవి ఎన్ని ఎముకలు? 2 ఎముకలు. హిప్ బోన్స్ అని దేన్ని అంటారు? పెల్విక్ గ్రీడల్ని అంటారు. ఇందులో ఎన్ని ఎముకలు ఉంటాయి? 2 ఎముకలు ఉంటుంది. అదేవిధంగా శరీరంలో బరువైన ఎముక హిప్ బోను. అదేవిధంగా ఇలియం, ఎస్బియం, ప్యూబిస్ అనే ఎముకలు ఏ ఎముకకి సంబంధించినది? హిప్ బోన్స్ కి సంబంధించినది. చిన్న వయసులో 3 ఎముకలుగా ఉండి పెద్ద వయసు వచ్చాక 2 ఎముకలుగా మారడాన్ని ఏమంటారు? ఫ్యూజ్డ్ బోన్స్ అని అంటారు. హిప్ బోన్స్ ని ఏమంటారు? ఫ్యూజ్డ్ బోన్స్ అని అంటారు. అప్పర్ ఎక్స్టర్మిటీలో ఉన్న ఎముకల సంఖ్య 64. అప్పర్ లింబ్ లో ఉన్న ఎముకల సంఖ్య 60. లోయర్ ఎక్స్టర్మిటీలో ఉన్న ఎముకల సంఖ్య 62. లోయర్ లింబ్ లో ఉన్న ఎముకల సంఖ్య 60. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్, ఎముకల యొక్క వర్గీకరణ. ఆకారాన్ని బట్టి ఎముకలు 4 రకాలు. ఆకారాన్ని బట్టి ఎముకలు 4 రకాలు. లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్, న్యూమాటిక్ బోన్స్, సెస్మాయిడ్ బోన్స్. ఫస్ట్ లాంగ్ బోన్స్. ఇది కాళ్ళు చేతులలో ఉంటాయి. ఎగ్జాంపుల్ హ్యూమరస్, రేడియస్, ఆల్నా, ఫీమర్, టిబియా, ఫిబులా, పెలాంజస్. షార్ట్ బోన్స్. ఇవి చిన్న ఎముకలు. ఎగ్జాంపుల్ కార్పల్స్, టార్సల్స్, పటెల్లా. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్. ఇవి బల్లపరుపుగా ఉంటాయి. స్కల్, రిప్స్, స్టెర్నమ్, స్కాపులా. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్. ఇది నిర్దిష్టమైన ఆకారంలో ఉండవు. ఎగ్జాంపుల్ వెర్టిబ్యులర్ బోన్స్, హిప్ బోన్స్, ఫేషియల్ బోన్స్. నెక్స్ట్ న్యూమాటిక్ బోన్స్. ఇది కొన్ని అపక్రమాకారపు ఎముకలు ఈ కోవకు చెందినది. ఎగ్జాంపుల్ మ్యాక్సిల్లా, స్పెనాయిడ్, ఎథ్మాయిడ్. నెక్స్ట్ సెస్మాయిడ్ బోన్స్. ఇవి కండరాల యొక్క టెండాన్స్ లో అభివృద్ధి చెందుతుంది. ఎగ్జాంపుల్ పటెల్లా. మనం ఈ పాయింట్స్ ని బిట్ రూపంలో చూసుకున్నట్లయితే ఎముకలు ఎన్ని విధాలుగా వర్గీకరించవచ్చు? 4 రకాలు. లాంగ్ బోన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అంటే ఉదాహరణ హ్యూమరస్, రేడియస్, ఆల్నా, ఫీమర్, టిబియా, ఫిబులా, ఫెలాంజస్. షార్ట్ బోన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ కార్పల్స్, టార్సల్స్, పటెల్లా. బల్లపరుపుగా ఉండే ఎముకల్ని ఏమంటారు? ఫ్లాట్ బోన్స్. దానికి ఉదాహరణ రిప్స్, స్టెర్నమ్, స్కాపులా, స్కల్. ఇర్రెగ్యులర్ బోన్స్ యొక్క ఉదాహరణ వెర్టిబ్యులర్ బోన్స్, హిప్ బోన్స్, ఫేషియల్ బోన్స్. అపక్రమాకారపు ఎముకల యొక్క ఉదాహరణ మ్యాక్సిల్లా, స్పెనాయిడ్, ఎథ్మాయిడ్. నెక్స్ట్ కండరం యొక్క స్నాయువులలో పెరిగే బోన్స్ ని ఏమంటారు? సెస్మాయిడ్ బోన్స్ అని అంటారు. దీని యొక్క ఉదాహరణ పటెల్లా. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. హాయ్ అండి అందరికీ. నేను స్కెల్టన్ సిస్టమ్ టాపిక్ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోతో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నేను చెప్పిన ప్రతి పాయింట్ నేను ఏదైనా తప్పు చెప్పుంటే ప్లీజ్ నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాన్ని నేను రెక్టిఫై చేసుకొని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. జై హింద్.